అమ్మ, మరి తులారాశి వారికి ఈ 2025 సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీమాత్రే నమః. తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3, 4 పదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఈ 2025 సంవత్సరం ఏ అద్భుతాలు జరగబోతున్నాయి అనే విషయం తెలుసుకుందాం. జనవరి నెలలో గ్రహ సంచారం అనుకూలం, శుభం. తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్నింటా ఉత్సాహమే, తగ్గేదేలే అనేటటువంటి డైలాగులు వేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. కొత్త సంవత్సరంలో నూతనంగా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు ఉన్నాయి. వివాహం కాని వాళ్ళకి కుదిరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకేమిటి చెప్పండి, కుటుంబంలో ఒకళ్ళు పెరుగుతారు, అంటే ఒక బిడ్డ పుడుతుంది జనవరి మాసంలో ఈ యొక్క తులారాశి వారికి. తర్వాత చూసినట్లయితే ఫిబ్రవరి మాసానికి వస్తేలోకి వృత్తి, ఉద్యోగాల యందు అభివృద్ధి సాధిస్తారు. అర్థమైందా? పెద్దవాళ్ళు గొప్పగా, అబ్బా నువ్వు మంచిగా చేసావమ్మా, ఎంత బాగుందో నువ్వు నీ ఉద్యోగం, అదో ఇదో అనేసి ఏదో చెప్పడం, అలాంటివి అనమాట. నిరుద్యోగులకి నూతన అవకాశాలు కనపడుతున్నాయి. అందువల్ల అన్ని రంగాల వాళ్ళు కూడా బాగుంది. స్థిరాస్తులు ఏర్పాటు చేసుకొని కొత్త వ్యాపారాలు ప్రారంభించి ఆ మాఘమాసం వీళ్ళు ధూమ్ధామ్ బ్రహ్మాండంగా ఉంది. జనవరి, ఫిబ్రవరి కూడా. మార్చి వస్తుల్లో కూడా ఏంటంటే ఇంటా బయట కూడా కొంచెము అసూయ భావాలు, అహంకారాలు పెరిగి కొంచెం గొడవలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మార్చి మాసంలో జాగ్రత్త. మీరు రామ అన్న వాడికి రహ్యంగానే వినిపిస్తుంది, మనం తప్పేం లేదు. అర్థమైంది కదా? ఆ విధంగా ఉంటుందన్నమాట. ఏప్రిల్ వస్తుల్లోకి పట్టుదలతో మీరు వ్యవహారాలు సాధించండి. ఎందుకంటే పట్టుదలనే పట్టు వస్త్రం కట్టుకుంటే ఏమవుతుంది, తప్పనిసరిగా పూజ చేయాలనిపిస్తుంది. అందువల్ల ఆ విధంగా మీరు పూజ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత చూస్తే చివరి వరకు ఏది కూడా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని సాధించాలి అనే తపనతో మీరుంటే మీరే విన్నరండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రుణాల వైపు వెళ్ళేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వెళ్ళకండి దయచేసి. ఆ రుణాల వైపు వెళ్ళే కన్నా రూపాయి వడ్డీ కాదు, ఇప్పుడు 10 రూపాయలు కాదు, ఇంకెంతెంతో వడ్డీలట. అందువల్ల జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. డబ్బు విషయంలో ఈ యొక్క జనవరి నుంచి మీరు ప్లానింగ్లో ఉండండి. చూసినట్లయితే కనుక కొంచెం ప్లానింగ్ చేసుకోకపోతే ఇబ్బందులు మాత్రం తప్పు. ఏప్రిల్ మాసం, మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల కూడా సేమ్ కాస్త ఇంచుమించు శారీరక మానసిక ఇబ్బందులు. అందువల్ల ఏంటంటే కాస్త మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి సువర్ణ అవకాశాలు ఉన్నాయి కదా, అప్పుడు గట్టిగా పట్టుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. జనవరి, ఫిబ్రవరి పెట్టుకోండి. మార్చి, ఏప్రిల్, మే కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. ఆ 3 నెలలు జాగ్రత్తగా ఉండండి. అయితే ఏమిటంటే కనుక జూన్ నెల వస్తుల్లోకి ఏమవుతుందంటే కనుక కొంచెం పై అధికారులతో డిస్కషన్లు పెట్టుకుంటారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా మాట పట్టింపులు అవన్నీ కనపడుతున్నాయి. అందుకని 4 నెలలు కొంచెం ఇంచుమించు కాస్త అటు ఇటుగానే ఉంది. అందువల్ల మార్చి నుంచి జూన్ వరకు బీ కేర్ఫుల్ ఆల్వేజ్. ప్రతి విషయంలోని భార్యాభర్తల మధ్య, బంధుమిత్రుల దగ్గర మొత్తం ఇచ్చిపుచ్చుకోవడాలు, ఉద్యోగాల్లో, వృత్తుల్లో, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో. మనం ఏదో స్థలం వెళ్ళి కొంటానంటే నేను బజానా ఇచ్చాను, ఇంకొకటి వస్తాడు, ఈ మన డబ్బులు పోయే వాడి దగ్గర మాట పోతుంది, అలా గొడవలు వస్తాయి. అది ఇప్పుడు మీరు కావాలని గొడవ పెట్టుకోరు, మనకు తెలియకుండా మనం తప్పు చేసి ఆ దానిలో ఇరుక్కుంటాం. అదేవిధంగా చూసినట్లయితే కనుక జూలై నెలస్తుల్లోకి మీకు మంచి రోజులు వచ్చాయని చెప్తాను. జూలై నెలస్తుల్లోకి బదిలీలు, ప్రమోషన్లు ఉన్నాయి. అందువల్ల కొత్త ఉద్యోగంలో హైక్, జీతంలో హైక్, ప్రమోషన్తో ఆనందంగా కొత్త ప్లేసులకు వెళ్ళడం, శుభకార్య నిర్వహణకి అంకురార్పణ చేస్తారు జూలై నెలలో. అదేమిటండి ఆషాఢం కదా అని అనుకోకండి, కుదరడానికి ఎంతసేపు అండి, అప్పటి వరకు లాగి మన టైం బాగున్నప్పుడు ఏమీ చెప్పరు. అంతా అయిపోయి అమ్మయ్య ఏదోలే ఇంకా ఆషాఢం వచ్చేసింది ఎలాగరా దేవుడు అంటే ఓకేనండి, మాకు ఓకేనండి, శ్రావణంలో పెట్టుకుందామా అని అడుగుతారు. అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆగస్టు నెల వస్తుంది. తొందరపాటు కుదరకుండా ఉంటే వివాహాలు, పెళ్ళిళ్ళు అయిపోతాయి. తొందరపాటు మాత్రం వద్దు. మన ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా బడ్జెట్ ప్లానింగ్ వేసుకుని ముందుకు వెళ్ళండి. విదేశీ విద్యకి పంపాలనుకుంటే పిల్లల్ని ప్రయత్నాలు ఫలించే మాసం ఆగస్టు నెల. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, నూతన ఉద్యోగాలు కూడా వస్తాయి. ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో ఆదాయం బాగుంది. ఓకే, మీరు విన్నారు. ఇంకా అధికారులతో ఫ్రెండ్షిప్లు కూడా పెరుగుతాయి. ఇంకేంటి, ఇంక తిరగలేదు.
గౌరవాలు పెరుగుతాయి, ఇంటా బయట కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు, నూతన ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి జీతం హైక్తో ఇంకా కొత్త ఉద్యోగాలకి ఆఫర్లు వస్తాయి. ఇంకంతకన్నా ఏం కావాలి, సెప్టెంబర్ నెల అంత బాగుంది. ఇక అక్టోబర్ నెలలో మాత్రం అధికారులతోటి ఆరోగ్యం విషయంలోనే అన్నింటిలోని జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అది జాగ్రత్తగా వెళ్ళాలి అక్టోబర్ నెల. ఆ తర్వాత ఇక నవంబర్ వస్తుల్లోకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని విధాలుగా ఆసక్తిగా అంటే ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా ఉంటారు. ఆ ఇష్టమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది, ఒక కవచం కింద ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎవరు కూడా కొట్టేవాళ్ళు లేరు నవంబర్ నెలలో. ఇక డిసెంబర్ వస్తుల్లోకి మీ సంకల్ప బలమే మీకు శ్రీరామ రక్షగా మారి వివాహాది శుభకార్యాలు చేసేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రయోజనాలన్నీ కూడా మీరు లబ్ధి పొందుతారు. ప్రభుత్వాల నుంచి ఏదైనా చూడండి, కాంట్రాక్ట్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఎక్కడైనా స్టక్ అయిన ధనం కూడా వచ్చేస్తుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి. ఇంకా డిసెంబర్కి వస్తుల్లోకి తర్వాత క్రయ విక్రయాలు కూడా చక్కగా పూర్తి చేస్తారు, లాభాల బాట పడతారు. అందువల్ల డిసెంబర్ మాసం, నవంబర్ మాసం బ్రహ్మాండంగా ఉంది. మధ్యలో అక్టోబర్ నెల కొంచెం చిరాగ్గా ఉంది, మధ్యలో కొన్ని 2-3 నెలలు కొస్తే అటు ఇటుగా ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని చక్కగా 1-2 సార్లు విని నోట్ చేసుకుని ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఉంటారు. అమ్మ, అలాగే తులారాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? దుర్గారాధన చేసుకోవాలి, దుర్గని అమ్మవారిని పూజించాలి. వీలైనంత వరకు ఆ దుర్గాదేవిని నిమ్మకాయల దండతో మంగళవారం పూట పూజించడం. తర్వాత ఏమిటంటే హోరాకాలంలో, రాహుకాలం, హోరాకాలంలో మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు మంగళవారం అయితే, సోమవారం అయితే పొద్దున 7 గంటల నుంచి 7:30 నుంచి 9 వరకు, ఆదివారం అనుకో మాకు సెలవులు ఉండవంటారుగా వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు, ఆదివారం అనుకో సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఇలా ఈ హోరా కాలంలో, రాహు హోరా కాలంలో మీరు తప్పనిసరిగా ఆ రాహు కాలంలో మీరు దీపం వెలిగించి, నువ్వుల నూనెతో 5 ఒత్తుల దీపం వెలిగించి ఆ రోజు తప్పనిసరిగా ఆ దీపం 1000 వేళ వెలిగిస్తాననుకున్న రోజు తప్పనిసరిగా ఎవరికైనా భోజనం దానం చేసినా, వస్త్రాలు దానం చేసినా అద్భుతాలు జరుగుతాయి మీకు. అందువల్ల తులారాశి వారు ఎప్పుడైనా సరే కుదిరితే ఈ సంవత్సరంలో వీలైనంత వరకు చండీ హోమాన్ని చేయించుకోండి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తత్వే 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 నమో నమః.